మీ మిరప పంట ఆరోగ్యంగా ఉండాలి అన్నా, తెగుళ్ళ బారిన పడకుండా ఉండాలన్నా, మొక్కలు చనిపోకుండా ఉండాలి అన్నా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. ముందుగా మేం పొలంలో ఉదజని సూచిక అనగా pH వాల్యూ 6.5 నుంచి 7.5 మధ్య ఉండేటట్లు చూసుకోవాలి. భూమిలో ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడడం వలన pH విలువ సక్రమంగా ఉండదు. ఉదాహరణకు ఒక మనిషి బీపీ 110 ఈ మధ్యలో బీపీ ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండడం. ఎప్పుడైతే బీపీ ఎక్కువగా తక్కువగా అయినప్పుడు అనారోగ్యానికి లోనవుతాడు. సేమ్ టు సేమ్ భూమిలో కూడా pH విలువ తగ్గినట్లయితే పంట మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను వాడడం వలన ఈ భూములు మంచిగా పంటను పండించవచ్చు. అదేవిధంగా రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను అలవాటు చేయాలి. పంట వేసే 1 నెల ముందు మీ భూమిలో పశువుల ఎరువును అలాగే పశువుల దిబ్బను సేకరించి అందులో 5 కేజీల నుంచి 10 కేజీల ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్ను ఆ పశువుల ఎరువులపై వేసి నీళ్లు చల్లండి. ఇలా వారం రోజులు నీళ్లు చల్లండి. క్రమంగా ఆ ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్ బ్యాక్టీరియాలు ఎరువులలోనికి కలిసిపోతాయి. వానపాములు తయారైపోతాయి. మీ భూమిలో తయారైనటువంటి ఎరువు బాగా ఆరబెట్టి మీ పంట పొలంలో జింక్ సల్ఫేట్ మరియు యూరియా వీటితో కలిపి మీ భూమిలో చల్లుకోవడం ద్వారా ఈ విధంగా చేయడం ద్వారా మీ భూమిలో pH విలువ సమానంగా ఉంటుంది మరియు ఆరోగ్యంగా ఉంటూ మీ పంటను తెగుళ్ళ నుంచి కాపాడుతుంది. ఈ విధానాన్ని మీరు ముందుగా పాటించవలసిన మొట్టమొదటి ప్రధాన అంశం. మొక్కలు మరియు విల్ట్ బారిన పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేస్ట్ డీకంపోజర్ అనే బ్యాక్టీరియాను తీసుకొని 200 లీటర్ల నీటిల డ్రమ్ములో 5 నుంచి 10 కేజీల నల్ల బెల్లం తీసుకొని బాగా కలిపి అందులో వేస్ట్ డీకంపోజర్ను వేయాలి. ఈ మిశ్రమాన్ని 9 రోజుల పాటు ఒక చెట్టు క్రింద నీడలో ఉండే ప్రదేశంలో ఉంచి రోజుకు 2 సార్లు కట్టెతో కలియత్రిప్పాలి. చేతులు పెట్టకూడదు. ఇలా కలిపే డ్రమ్మును ఒక గుడ్డతో కట్టివేయాలి. ఇలా 9 రోజులు చేయాలి. 9 రోజుల తర్వాత ఈ ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని నేరుగా మొక్కలకు డ్రిప్ ద్వారా అందించవచ్చు లేదా కాలువల ద్వారా అందించవచ్చు. స్ప్రే చేసినప్పుడు కూడా చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ మొక్కలు పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతాయి. తెగుళ్లను తట్టుకుంటుంది. అలాగే చీడపీడలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఈ ద్రావణాన్ని పిచికారీ చేసినా కూడా చీడపీడల నుంచి తెగుళ్ళ నుంచి పంటను కాపాడుతుంది. వేస్ట్ డీకంపోజర్ ధర 20 రూపాయలు మాత్రమే. క్రమం తప్పకుండా వాడడం వలన మీరు అధిక పెట్టుబడుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. విత్తనం నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎకరానికి 50 నుంచి 100 కేజీల వేపపిండిని 5 కేజీల ట్రైకోడెర్మా విరిడితో కలుపుకోవాలి. అదేవిధంగా పోషక నిల్వలు కలిగినటువంటి ఆర్గానిక్ ఎరువులను ఎకరానికి 50 కేజీలతో కలిపి వీటన్నింటినీ సమభాగాలుగా కలుపుకొని వాడుకోవాలి. మిరప వేసే పొలంలో ట్రైకోడెర్మా మరియు వేపపిండి అలాగే పోషక నిల్వలతో కూడినటువంటి ఆర్గానిక్ ఎరువులను వీటన్నింటినీ కలుపుకొని మీ మిరప పొలంలో ఈ విధంగా చల్లుకోవడం ద్వారా మీ మిరప పొలంలో వచ్చే వేరుకుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్లను నివారిస్తుంది. అలాగే మీ మిరప పొలంలో pH వాల్యూను క్రమంగా సమానంగా ఉండేటట్లు చూస్తుంది. అలాగే ట్రైకోడెర్మా మరియు వేపపిండి ఈ రెండింటినీ కలపడం ద్వారా భూమి మీకు సారవంతమైన ఆరోగ్యకరమైన పంటను తీయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వేపపిండి మరియు ట్రైకోడెర్మా విరిడే పోషక నిల్వలు కలిగినటువంటి ఆర్గానిక్ ఎరువులను ఈ మూడింటిని కలుపుకొని మీ మిరప పొలంలో వేసుకోవడం ద్వారా భూమిలో ట్రైకోడెర్మా విరిడేకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి చెంది శత్రు బ్యాక్టీరియా అయినటువంటి వేరుకుళ్ళు మరియు కాండం కుళ్ళును కలిగించే బ్యాక్టీరియాలను రాకుండా ఎంతగానో ఇవి అడ్డుకోవడానికి సహాయపడుతుంది. వీడియోలో చూపించినటువంటి విధంగా మీరు ట్రైకోడెర్మా విరిడే వేపపిండిని ఈ విధంగా వేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. భూమిలో కూడా మీకు సారవంతమైన pH వాల్యూ
సమానంగా ఉండేటట్లు చూస్తుంది. ఈ విధంగా మీకు మంచి మిరప దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.